ఓం శ్రీ సాయిరామ్. సందేహ నివారణ నుంచి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, ఆధ్యాత్మిక మార్గమున మాకు తెలియనట్టు విషయములు ఏవైనా ఉండినా తమరని అడగవచ్చునా? స్వామి: అభ్యంతరమేమి? నేనున్నదెందులకు? మీకు తెలియని విషయములను విపులముగా అందించుటకే కదా. ఆనందముగా అడగవచ్చును. శ్రద్ధతో అడిగి తెలుసుకున్న వారు ఉండవలను, కానీ చెప్పుటకు నేనెప్పటికీ సిద్ధమే. భక్తుడు: అయితే కొంతమంది పెద్దలు గురువునకు అడ్డు ప్రశ్న వేయరాదు అనుచుందురే, అది తప్ప సరియా? స్వామి: అది పొరపాటు. శిష్యుడు గురువుని తప్ప మరెవరిని ఆశ్రయించును? తన సర్వస్వము గురుడే కనుక సర్వ విషయములను గురితో ఆలోచించి చేయటం మంచిది. భక్తుడు: పెద్దలు చెప్పినవి శిరసావహించి చేయవలనే కానీ ప్రశ్నించుడు తప్పని కొందరు చెప్పుచుందిరే, ఆ విషయములు తమ అభిప్రాయమేమి? స్వామి: అట్టి పెద్దల యందు సంపూర్ణ విశ్వాసము, వారి వాక్కులందరి సత్యమును నీవు తెలుసుకునే వరకు ఆజ్ఞను శిరసావహించినట్టుట నీ చేత కాని పని. అట్టి తరుణమున ఆజ్ఞకు సరి అయిన సారం ఏదని అడుగుడు తప్పు కాదు. సాయిరామ్. భక్తుడు: స్వామి, లోకమున ఎవరిని నమ్ముట, ఎవరిని వదులుట అంతా మోసముగా ఉన్నదే. ఎవరు మంచివారే నమ్ముదమో వారే చెడ్డగా ఉన్న నమ్మకం ఎట్లు వచ్చును? స్వామి: పిచ్చివాడా, ఈ లోకమున కానీ పరలోకమున కానీ పరులను నమ్మవలసిన అవసరమేమి? మొదట నిన్ను నీవు నమ్ము. ఈ రెండు నమ్మకములు నిండుగా ఉన్న లోకము మంచి చెడ్డలే నీకు స్మరణకు రావాల్సిన అవసరం లేదు. సాయిరామ్. సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.